హాయ్ అందరికీ, నేను మీ యోగు వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ రోజు మనందరం చాలా స్పెషల్ గా చేసుకునేది ఏంటంటే ఉగాది పచ్చడి. ఈ ఉగాది పండుగ రోజు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఎలా శాస్త్రీయంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం ఈ ఉగాది పచ్చడిని షడ్ రుచుల సమ్మేళనం అని కూడా అంటూ ఉంటాం. అంటే 6 రకాల రుచులు కలిపితే ఈ ఉగాది పచ్చడి అనేది తయారవుతుంది. అవేంటంటే ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, అలాగే వగరు. వీటన్నిటినీ కలిపి ఉగాది రోజున ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాం. షడ్ రుచులను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కావడంతో పాటు ఇది మనకు ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో ముందుగా ఈ ఉగాది పచ్చడి కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోండి. తరువాత ఆ చింతపండు నుండి పిప్పి తీసేసి గుజ్జును తీసుకోండి. ఆ చింతపండు గుజ్జుని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేయండి. ఉగాది పచ్చడిలో పులుపు రుచి అనేది చింతపండు వల్ల వస్తుంది. ఈ చింతపండుని వాడటం వల్ల మనకి విటమిన్ సి అలాగే డైజెషన్ అనేది మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఆ చింతపండు రసంలోకి 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోండి. తీపి కోసం మనం బెల్లాన్ని యూజ్ చేస్తాము. బెల్లం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి ఇన్స్టాంట్ ఎనర్జీ అలాగే ఐరన్ ఎక్కువ ఉండి రక్తాన్ని పెంచుతుంది. అందుకే పాతకాలంలో భోజనం తర్వాత కొంచెం బెల్లం తినే అలవాటు ఉండేదంట పాత వాళ్ళకి. తరువాత ఉప్పును కూడా కలపండి. ఇలా ఉప్పు యూజ్ చేయడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ ఉంచుతుంది. మరో 1/2 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. చాలా మంది ఈ ఉగాది పచ్చడిలో కారానికి బదులుగా మిరియాల పొడిని కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు వగరు కోసం మనం మామిడి ముక్కలనైతే తీసుకుంటాము. ఉగాది పచ్చడిలో మామిడి ముక్కలతో పాటు చాలా మంది ద్రాక్ష కాయలు, అరటికాయ ముక్కలు, కొబ్బరి ముక్కల్ని కూడా వాడుతూ ఉంటారు. ఇలా మామిడిలో మనకి విటమిన్ ఏ అండ్ సి ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే గుడ్ ఫర్ డైజెషన్. చివరిగా ఉగాది పచ్చడిలో చేదు రుచి కోసం వేప పువ్వునైతే వాడతాం. వేప పువ్వు అనేది ఒక గొప్ప ఔషధం. శరీరానికి డిటాక్స్ చేస్తుంది, ఇన్ఫెక్షన్లను రాకుండా తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుకే ఉగాది రోజున వేప పువ్వు తినే సాంప్రదాయం ఉంది. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.